వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. నమస్తే బాలాజీ గారు. సార్, నెతన్యాహు చనిపోయాడని మీడియాలో కొద్ది రోజులుగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దానికి నెతన్యాహు కొన్ని వీడియోలు రిలీజ్ చేసి నేను బతికే ఉన్నానని చెప్పి 5 ఫింగర్స్ కూడా చూపించడం జరిగింది. ఇది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అమెరికా నుండి ఒక ప్రతినిధిని పంపించారంట సార్ ఇజ్రాయెల్‌కు. ఆయన వెళ్ళాడా? అది ఏమైనా కనుక్కున్నాడా? దాని తర్వాత పరిస్థితులు ఏందో కొంచెం చెప్పండి సార్. అంటే ముందు నుంచి కూడా మనకి ఇప్పుడు నెతన్యాహు బతికున్నాడా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. నన్ను కూడా ఎవరు కలిసినా రహస్యంగా వచ్చి సార్ నెతన్యాహు ఉన్నాడా సార్ అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రజల్లో కూడా నెతన్యాహు వెరీ పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా మోడీ వెళ్ళి యుద్ధానికి జస్ట్ 48 గంటల ముందు ఆ దేశానికి వెళ్ళి బెంజమిన్ నెతన్యాహుని హగ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో టైం గడిపి తర్వాత పార్లమెంట్లో పోయి మాట్లాడి ఇవన్నీ వీడియోలు వైరల్ అవడం వల్ల నెతన్యాహుని ఓన్ చేసుకున్నారు ఇండియన్ ప్రజలు కూడా. అట్లాగే ముస్లింల పట్ల ఇండియాలో కూడా వ్యతిరేకత బీజేపీ పుణ్యమా అని పెరిగింది. అందువల్ల ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఎనిమీస్ అంతా కూడా అక్కడ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ చుట్టూ మిడిల్ ఈస్ట్లో ఉన్నది ముస్లిం కంట్రీస్ మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. అందువల్ల చాలామందికి నెతన్యాహు పట్ల రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే యుద్ధం వల్ల మనకు నష్టం రానంత వరకు మన వాళ్ళు ఎంజాయ్ చేశారు యుద్ధాన్ని. కానీ ఇప్పుడు మనకు కూడా నష్టం మొదలైంది. మనకి అది మన వంటింట్లోకి వచ్చేసింది, మన భోజనం దగ్గరకు వచ్చేసింది, మన కార్లు వెహికల్ దగ్గరకు వచ్చేసింది. రేపు పొద్దున ఫుడ్ సంక్షోభం కూడా ఇండియాలో వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే యూరియా, ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకోవాలి. మన గ్యాస్ అవసరాల్లో 90% అక్కడి నుంచే రావాలి. ఒక ఖతార్ నుంచే మనకి 47% ఎల్ఎన్జి ఓన్లీ ఖతార్ నుంచే మనకి ఇండియాకి వస్తుంది. ఇప్పుడు అదే ఖతార్ ప్లాంట్ మూసేశారు, ఎల్ఎన్జి ప్లాంటు. అట్లాగే ఇంకా డీజిల్ ఆల్రెడీ $110 వెళ్ళిపోయింది బ్యారెల్. రష్యా నుంచి మనం ఇప్పుడు కొనుగోలు చేయడం వల్ల కొద్దిగా మనం సేవ్ అవుతున్నాం. ఇంకా 22 షిప్పులు హార్మోజ్ జలసంధి దగ్గర ఆగిపోయినాయి. అందులో మనం ఒక 2 అయితే నిన్న ఎల్పిజి గ్యాస్తో నిన్న 2 షిప్పులు వచ్చాయి. సో ఓవరాల్గా ఏంటంటే యుద్ధం వల్ల ఇండియా సఫర్ అవ్వడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. ఇందులో ఎక్కువ సఫర్ అవుతున్నాయి ఏషియా దేశాలు, పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవి ఎక్కువ సఫర్ అవుతున్నాయి. అలాగే చైనాకి ఆయిల్ అయితే వెళ్తుంది, కానీ చైనాకు కూడా ఇబ్బంది అనమాట. యూరోపియన్ దేశాలకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే యూరోపియన్ దేశాలకు కూడా గ్యాస్ కానీ ఆయిల్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సింది, అక్కడేమీ లేదు. జపాన్కి అయితే జీరో, వాళ్ళ మొత్తం 100% వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాల్సింది. అట్లాగే సౌత్ కొరియా. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం పడడంతో ఇప్పుడు అందరికీ 3 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. ఒకటేమో ట్రంప్, 2 నెతన్యాహు, 3 ముస్తఫా ఖమేని, ఇరాన్ సుప్రీం కమాండర్. సో ఇందులో ప్రధానమైన వ్యక్తి ఎవరు ఈ ముగ్గురులో అంటే నెతన్యాహు అనుకుంటే యుద్ధం అవుతుంది, లేకపోతే లేదు. నెతన్యాహు కంట్రోల్లోనే ట్రంప్ ఉన్నాడనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ట్రంప్కి ఇది అవసరమే లేని యుద్ధం. అమెరికాకి ఏ రకంగానూ యుద్ధం అవసరం. నిన్ననే కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ కూడా రిజైన్ చేశాడు. ఇది మనకు అవసరం లేని యుద్ధము. ఇరాన్ వల్ల అమెరికాకి ఏ రకమైన థ్రెట్ లేదు అనేది ఆయన కౌంటర్ టెర్రరిజం. మామూలుగా ట్రంప్ ఏం చెప్తుంటాడు, ఇరాన్ టెర్రరిస్టు దేశం అని, ఆ దేశం వల్ల అమెరికాకి ఒక నష్టం ప్రమాదం కలిగే అవకాశం ఉందని చెప్తుంటాడు. కౌంటర్ టెర్రరిజం డైరెక్టరే చెప్పాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడే సంస్థ అమెరికాలో కౌంటర్ టెర్రరిజం అనే సంస్థ ఉంటే, ఆ సంస్థ డైరెక్టరే ఓపెన్గా అసలు ఇరాన్ వల్ల మనకి ఏ రకమైన టెర్రరిస్ట్ ప్రమాదాలు ఏమీ లేనప్పుడు దాని మీదకి యుద్ధానికి వెళ్ళి మన సైనికుల ప్రాణాలు ఆల్రెడీ 1920 వరకు చనిపోయారు. 200 మంది వరకు అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇవి అఫ్సెల్గా చెప్పేది. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారు అనేది లెక్కలు. కొన్ని వీడియోలు నిన్న కూడా వచ్చాయి. ఆ శవపేటికి రాగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఆ శవపేటికను పట్టుకొని అమెరికాలో ఏడుస్తున్నారు. సో ఇటువంటి ఒక దుఃఖాన్ని అమెరికన్ ప్రజలకు కల్పించాల్సిన అవసరం ట్రంప్కి ఏ రకంగా లేదు. సో ఇది క్లియర్గా నెతన్యాహుకి ఆబ్జెక్టివ్. నెతన్యాహు ఆబ్జెక్టివ్ ఏంటి? నెతన్యాహుది అంటే పర్సనల్ ఆబ్జెక్టివ్ కాదు. ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇజ్రాయెల్కి గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడాలి. అంటే పక్కనున్న పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ని ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని వెస్ట్ బ్యాంక్లో సైన్యాన్ని దింపింది. అట్లాగే గాజాలో 70,000 మందిని చంపేసి దాదాపు 17 లక్షల మంది ప్రజల్ని నిర్వాసితులను చేసి
అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తుంది. ఇక వాళ్ళకి ఏంటంటే జోర్డాన్ ఆక్యుపై చేస్తుంది, మరోపక్క లెబనాన్ని కూడా ఆల్రెడీ కొంతవరకు భూభాగాన్ని ఆక్యుపై చేసింది. ఇప్పుడు లెబనాన్లో పెద్ద ఎత్తున దాడులు చేసి ఇప్పటికే 1000 మంది పైన చనిపోయారు. 10 లక్షల మంది లెబనాన్లో ప్రజలు, అంటే టోటల్గా 20% పాపులేషను అస్తవ్యస్తం అయిపోయింది. ఆ బీరూట్ నుంచి వెళ్ళిపోయారు, గ్రామాల్లోకి పుట్ట చెట్టు పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇరాన్ మీద ఆ, చేస్తున్నారు. ఇలాగా ఒక మారణ హోమాన్ని సృష్టిస్తున్నది ఎవరంటే నెతన్యాహు. అందుకనే అందరికీ ఏంటంటే నెతన్యాహు చనిపోతే బాగుండన్న దూరంలో ఉన్నారు. అసలు చాలామంది మందు బ్యాచ్ కూడా డెత్ డెత్ టు నెతన్యాహు అని ఫస్ట్ చీర్స్ చెప్పుకునే పరిస్థితి వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నమాట. డెత్ టు నెతన్యాహు, డెత్ టు ట్రంప్ అనే ఒక పద్ధతిలో మాట్లాడే పద్ధతి వచ్చిందంటే అందరికీ ఇదే ఉంది. ఇప్పుడు నెతన్యాహు ఏంది, దాదాపు 10 రోజుల నుంచి బయట కనబడడం, లైవ్లో కనబడడం మానేశాడు. సో దీనికి అందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే నెతన్యాహు ఆఫీస్ మీద ఇరాన్ ఐఆర్జిసి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో అది అటాక్ చేసింది. అందులో నెతన్యాహు బ్రదర్ ఇడ్డో నెతన్యాహు వీళ్ళిద్దరు చనిపోయారు అని ఒక వార్తలు వస్తున్నాయి. సో దానికి లేదు నేను బతికే ఉన్నానని చెప్పడానికి కొన్ని వీడియోలు నెతన్యాహు బయట పెడుతున్నాడు. ఆ వీడియోలన్నీ కూడా రికార్డెడ్ వీడియో లాగా బయటకు వచ్చాయి, లైవ్ కాదు. సో కానీ ఆ వీడియోలన్నీ కూడా ఏఐ జనరేటెడ్ అనేది తేల్చేశారు. ఇవాళ ఏఐ చేయడం ఎంత సులభమో ఏఐ కాదని కనిపెట్టడం కూడా అంత సులభం, టెక్నాలజీ వచ్చేసింది. కాబట్టి ఫస్ట్ దాంట్లో 6000 ఉండడం, రెండో దాంట్లో నాకు 5000 ఉన్నాయి చూడండి అని చెప్పిన దాంట్లో ఏమో కాఫీ షిప్ చేసినా కూడా తొనకుండా ఉండడం కాపీ, ఇలాగ ఇవన్నీ కనిపెట్టారు. అట్లాగే డేట్ కూడా కంప్యూటర్ మీద 2024 ఉండడం, ఇవన్నీ కూడా అది కనిపెట్టారు. మళ్ళీ ఇంకొకటి వదిలాడు, ఇంకెవరితో మాట్లాడుతున్నాడు, అక్కడ కూడా ఒక దాంట్లో రింగ్ ఉంది, ఇంకొక దీంట్లో ఏమో రింగ్ లేదు వేలికి. అట్లాగే ఫస్ట్తో ఒక ఇద్దరు లేడీస్తో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆ వీడియోలో కొత్తగా పోయి వాళ్ళని మళ్ళీ పరిచయం చేసుకుంటున్నాడు. ఇలాగా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అమెరికా నుంచి స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్నర్ ఎవరంటే ట్రంప్ అల్లుడు. వీళ్ళిద్దరే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ప్రతినిధులు అనమాట, చర్చలకి అమెరికా తరఫున ప్రతినిధులు. సో వీళ్ళిద్దరినితో నెతన్యాహు మీటింగ్ ఉంది, అది కూడా నెతన్యాహు క్యాన్సిల్ అయింది. అట్లాగే టాప్ మిలిటరీ అధికారులతో నెతన్యాహు మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది, ఆయన రాలేదు. అందువల్ల నెతన్యాహు ఏదో దాక్కున్నాడా లేకపోతే చనిపోయాడా లేదు గాయపడే ఉన్నా సీరియస్గా ఉందా అన్నది ఇప్పుడు అందరికీ అనుమానం. అమెరికాకు కూడా అదే అనుమానం వచ్చిందని, అందుకని అమెరికన్ అంబాసిడర్, ఇజ్రాయెల్కి అంబాసిడర్గా ఉన్న మైక్ హుకేబీని పంపించారని చెప్తున్నారు. ఇప్పుడు హుకేబీ నెతన్యాహు ఉన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు దాని మీద కూడా నెటిజన్స్ ఇది పాత వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు ఇది కాదు ఇదని వీళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి నెతన్యాహు నిజంగా బతుకున్నాడా లేదా అనేది ప్రపంచానికైతే ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకు లైవ్కి వచ్చి లైవ్లో రావట్లేదు, రికార్డెడ్ వీడియోలు ఎందుకు పెడుతున్నారు అనేది ఇప్పుడు అందరికీ ఏంటంటే నెతన్యాహుకి ఏదో సంథింగ్ హ్యాపెన్ టు నెతన్యాహు, అతనైతే క్లియర్గా లైవ్లో లేడు అనేది అయితే నమ్ముతున్నారు. కానీ యుద్ధం అయితే నెతన్యాహు ఉన్నాడా లేదా, మొస్తఫా కూడా చనిపోయినాడని, పుతిన్ దగ్గర ఉన్నాడని ఇలాగ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా యుద్ధం అయితే జరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ అటాక్స్ జరుగుతున్నాయి, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా అటాక్స్ జరుగుతున్నాయి. యుద్ధం అయితే రోజు రోజు పెరుగుతుంది. దీనికి తగినట్టుగానే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ కూడా $110 నిన్న రీచ్ అయింది. కాబట్టి నెతన్యాహు ఉన్నాడా లేదా అనేది నిజానికి ఇమ్మీడియట్లీ చనిపోయినా కూడా యుద్ధం అయితే ఆగదు. కాకపోతే నెతన్యాహు చనిపోవాలని కోరుకునే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్నారు. అట్లాగైనా యుద్ధం ఏమన్నా ఆగుతుందా అన్న ఒక ఆశతో, ఎందుకంటే యుద్ధం ఎఫెక్ట్ అనేది అన్ని దేశాల మీద పడిపోయింది. థ్యాంక్ యూ బాలాజీ గారు.